హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే బోనాల పండుగ సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. సో మా కొత్త ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం పండుగ జరుపుకుంటున్నాం. సో బోనాల పండుగ మేమైతే రెగ్యులర్గా చేయమండి, ఫస్ట్ టైం చేస్తున్నాం. నా చిన్నప్పుడు నాకు బాగాలేకపోతే మొక్కుకొని ఒక్కసారి చేశారనమాట. తర్వాత మళ్ళీ ఇదే మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం. సో మా కొత్త ఇంట్లో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలానే గుమ్మాన్ని కూడా అలంకరించేసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి కుండలు, ఒకటి మా పాపకి, ఒకటి నాకు అనమాట. సో అలా సెట్ చేయించుకొని తెచ్చాను. తను చిన్నది కదా, కొంచెం చిన్న సెట్ తీసుకొచ్చాను. నాకేమో కొంచెం పెద్దది దానికన్నా. అలానే దేవుడి రూమ్ కూడా అలంకరించేసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా ప్రసాదం కోసం ఇత్తడి గిన్నెలకైతే బొట్టు పెడుతున్నాను. ఇవి వచ్చేసి నేను మా గృహప్రవేశానికి తీసుకున్న గిన్నెలే అనమాట. అవి రెండే యూజ్ చేస్తున్నాను. ఒక దాంట్లో ఏమో పసుపు అన్నము, ఇంకో దాంట్లో ఏమో బెల్లం అన్నము అలా ప్రిపేర్ చేద్దామని రెండు తీసుకున్నాను అనమాట. ఇంకా దీనికి కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. నాకు అంతగా కరెక్ట్‌గా తెలీదు. బట్ అన్నీ తెలుసుకొని పర్ఫెక్ట్‌గా చేయాలని చేస్తున్నాననమాట. సో మాకైతే బోనాల పండగ ఉండదు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఆంధ్ర సైడు, హస్బెండ్ వాళ్ళు తమిళియన్స్ అనమాట. సో ఇద్దరు సైడ్ నుండి కూడా మాకు బోనాల పండగ అయితే ఉండదు. బట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మేము చిన్నప్పటి నుండి, కాబట్టి మేము చూస్తూ ఉంటాము. ఇంట్లో అయితే జరుపుకోము. బోనాల పండగకైతే అమ్మవారి టెంపుల్‌కెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని వచ్చేస్తాము. బట్ ఈరోజు జరపడం అనేది నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది. అది నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా చేస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే ఒక పక్క ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. అలానే ఇంకో పక్క బెల్లం అన్నం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. పసుపన్నం అంటే ఏం లేదండి. ఒక గిన్నెలో బియ్యం పోసుకొని మనం క్లీన్ చేసేసుకొని 2 టైమ్స్ దాంట్లో ఒకటికి 2 గ్లాసులు వాటర్ వేసి పసుపేసి ఉడికించాలన్నమాట. అలానే బెల్లం అన్నం కోసం అయితే ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను. దీంట్లో పెసరపప్పు, బియ్యము కలిపి ఉడికించాలన్నమాట పాలల్లోనే. ఈ గిన్నె కొంచెం చిన్నదయిందనమాట. యాక్చువల్లీ నేను పెద్ద గిన్నెలోనే పెడదాం అనుకున్నా. దానికి చిన్న హోల్ ఉంది. అది నేను చూసుకోలేదు కొనేటప్పుడు. ఇంకా నెక్స్ట్ టైము మళ్ళీ షాపింగ్‌కెళ్ళినప్పుడు వేరే గిన్నె తీసుకోవాలి. ఇంకా నేను ఏం చేశానంటే పైన ఒక గ్లాస్ పాలు తీసేసాను. తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత మళ్ళీ ఆ పాలనేది యాడ్ చేశాననమాట. ఇప్పటికి నిండిపోయింది. పాలు 1 లీటర్‌కి ఇలా బియ్యం వేసేసరికి ఎక్కువ అయిపోయిందనమాట. సో ఆ విధంగా చేసుకున్నాను నిదానంగా. బెల్లం అన్నం వచ్చేసి 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాననమాట. అలానే డ్రై ఫ్రూట్సు, కిస్మిస్, బాదం, జీడిపప్పు అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు అలానే నెయ్యిలో వేయించుకుంటున్నాననమాట. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఒకేసారి వేసేసాను. ఇంకా నాకు ఆ రోజే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం కదా, చేస్తుంటే టైం అలా వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల అందరూ బోనం తీసుకొని వెళ్తుంటే మందే లేట్ అనుకొని ఇంకా ఫాస్ట్‌గా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. కానీ మా తర్వాత కూడా టెంపుల్‌కి చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా హమ్మయ్య! నాదైతే లేట్ కాలేదనుకున్నాను. సో బెల్లం అన్నం అయితే అయిపోవచ్చింది. లాస్ట్‌కి బెల్లంనేసి ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాననమాట. దీంట్లో పెసరపప్పు నానబెట్టుకొని వేస్తే ఇంకా చాలా బాగా ఏమంటారు, కుక్ అయిపోతుంది. ఇంకా నేను అప్పటికప్పుడు కుక్ చేయడం వల్ల మనకు అక్కడక్కడ పెసరపప్పు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కుక్ అయిన తర్వాత అయితే అసలు ఏం కూడా కనిపించలేదు. చాలా చాలా బాగా అయింది అమ్మవారి ప్రసాదం అయితే. సో ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అలానే కొంచెం నెయ్యి వేసి ఇంకా పక్కకు పెట్టేశాను. తర్వాత కుండల్ని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కుండకి కింద వైపు సున్నం రాశాను. ఈ సాంప్రదాయం ఎందుకంటే మనము వేడి వేడిది ఇందులో వేసినప్పుడు తలకి చల్లగా ఉండడం కోసమని కింద
సున్నం పెడతారని విన్నాననమాట. సో, ఇంక కింద సున్నం రాసేసి పైన నూనె అప్లై చేస్తున్నాననమాట. మనం పసుపు చల్లినప్పుడు దీనికి అతుక్కోడానికి ఇంకా అన్నిటికి గూడా ప్రమిదలకి, చిన్న కుండలకి, శాఖ వేసే కుండలకి అన్నిటికి గూడా ఆహ్, ఆయిల్ అప్లై చేసేసాను. ఇదొచ్చేసి జల్లెడండి. ఇది నేను ఈ 6, 7 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా పూజ కోసమే యూజ్ చేస్తాను. మిగిలిన టైంలో అయితే తీయననమాట. ఇందులో పసుపేసేసి జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. దాంట్లో నుండి మనకు పసుపు అనేది వచ్చేస్తుందనమాట. సో, ఎవరికన్నా కావాలంటే యూస్‌ఫుల్‌గా ఉంటుంది, తీసుకోండి. ఇలా పూజ టైంలో కానియండి, ముగ్గులకు కూడా బాగా యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడైతే నేను అన్నిటికి సేమ్ ఇలానే నూనె రాసాను కదండీ! దానిపైన పసుపు పెట్టేస్తుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. 2, 3 ఇయర్స్ బ్యాక్ నేను పూజకు సంబంధించిన వీడియోలు నా మెయిన్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అప్పుడు గూడా ఇదే యూజ్ చేశాననమాట. సో, నెక్స్ట్ అయితే అన్నిటికి కుండకి పసుపు పెట్టేశాను. అలానే కుంకుమతో డెకరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలానే చిన్న కుండలకి, అలానే ప్రమిదలకి అన్నిటికి కూడా బొట్టు పెట్టుకోవాలనమాట. మనకు బోనం ఎంత అందంగా ఉంటే అంత బాగా అనిపిస్తుంది. సో, నేను అందరివి కూడా చూస్తుంటాను. నెక్స్ట్ టైం అయితే డిజైన్స్ అవేవన్నా ఎయడానికి ట్రై చేస్తాననమాట. ఇంకా ఫస్ట్ టైం కదా! ఇంకా కొంచెం సింపుల్‌గా ఉన్నా చూడ్డానికి బావుండాలి అనే ఉద్దేశంతో ఇంక ఇలా డెకరేషన్ అయితే చేశాననమాట. ఇంకా చిన్న కుండలకి, అలానే ప్రమిదలకి ప్రతి ఒక్కదానికి కూడా బొట్టు పెట్టేసి అలంకరించాననమాట బోనాన్ని. మీరెలా బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి తప్పకుండా. సో, ఇక్కడైతే కంప్లీట్‌గా అన్నిటికి బొట్లు పెట్టేసి డెకరేషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా కంకణాలు కట్టాలి, పూలతో డెకరేట్ చేయాలి. అలానే శాఖ కోసం అయితే ఒక దాంట్లో అయితే పచ్చి పులుసు అనమాట. ఇంకో దాంట్లో బెల్లంతో చేసిన వాటరు. ఇంకా సో, ఒక దాంట్లో చింతపండేసి నానబెట్టాను. అలానే ఇంకో పక్క బెల్లం ఏసి నానబెట్టాననమాట. అలానే ఇంకో పక్క మా బాబు, మా హస్బెండ్ అందరూ కూడా ఒక్కొక్క పని షేర్ చేసుకున్నారు. నా ఒక్కదాంతో అయితే అవ్వదనమాట. సో, నేను పూజ రూమ్‌లో క్లీన్ చేసేసి కింద ముగ్గేసి పీటలేసాను. తర్వాత వాళ్ళు ప్లేట్ పెట్టేసి బియ్యం పెట్టారనమాట. సో, ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా అన్నీ కూడా బోనంలోకి సర్దుతున్నాము. నెక్స్ట్ ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా బోనంని డెకరేషన్ చేసి పూజ చేసుకున్నామన్నమాట. అలానే గుమ్మానికి కూడా పూజ చేసాము. అవి కూడా చూపిస్తానన్నమాట. ఫస్ట్ దాంట్లో అయితే చింతపండు వాటర్, ఉప్పు, కారం, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి ప్రిపేర్ అయితే చేసేసాము. కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నమాట వేసి మిక్స్ చేసేసాము. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి బెల్లం వాటర్, అలానే కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట. సో, ఇవి వేసేసి నెక్స్ట్‌ది కూడా ప్రిపేర్ అయిపోయింది. సో, ఇలా 2 కూడా ప్రిపేర్ అయిపోయాయి. అలానే పసుపు వాటర్‌లో కొంచెం కంకణాలు నానబెట్టేసి ఇంకా కుండకు కట్టేసామన్నమాట. అలానే మేము కూడా కంకణాలు అందరం 5గురం కూడా కట్టేసుకున్నాము. సో, కంకణం కూడా కట్టాలన్నమాట అన్నిటికి. అలానే ఒకదాని తర్వాత ఒకటి డెకరేషన్ అయితే అయిపోయింది ఫాస్ట్‌గా. మా ముగ్గురు పిల్లలు, మా హస్బెండ్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారండి. నాకు ఫస్ట్ టైం కదా! ఇంకా నేను చేయగలనా లేదా అనిపించింది. కానీ వీళ్ళందరూ ఉండడం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక పని తర్వాత ఒకళ్ళు అందుకుంటూ చేస్తూ ఉన్నారు. సో, చాలా బాగా అనిపించిందనమాట. అలా ఫాస్ట్‌గా చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందిస్తూనే ఉన్నారు. అలా 2 బోనాలను గూడా డెకరేట్ చేసేసామనమాట. పైన నేతిలో ఒత్తిని పెట్టేశాను. చూడండి ఫైనల్ లుక్ బోనం ఎంత బావుందో. నెక్స్ట్ మా హస్బెండ్ పూజ జరిపారు. హారతిచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టి అలా పూజ చేశారనమాట. సో, చాలా అనిపించింది. అలానే వడిబియ్యం గూడా కలుపుతున్నాము ఒక పక్క. ఇంకా బ్లౌజ్ పీసెస్, ఒక్క, పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టేసి ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టి
వడిబియ్యం అయితే కలిపాము. అలానే ఇక్కడ వచ్చేసి నేను కూడా బోనంకి పూజ చేసి బోనం పైన ఉన్న దీపాన్ని వెలిగించాననమాట. సో హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ మొత్తం అయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే చాలా చాలా బాగా అనిపించింది అనమాట బోనాల సెలబ్రేషన్స్ అయితే. ఇంట్లో అంతా పూజ చేసుకున్నాక గుమ్మానికి కూడా పూజ చేసామన్నమాట. గుమ్మానికి దిష్టి తీసేసి కొబ్బరికాయ, గుమ్మడికాయ, నిమ్మకాయ అంతా పెట్టి దిష్టి తీసేసి ఇంకా మేము గుడికి బయలుదేరాము. మా హస్బెండ్, మా పెద్ద బాబు బోనం తీసుకున్నారనమాట. మా పాపది మా బాబు పట్టుకున్నాడు. ఇదిగోండి మా చిన్న బాబు వచ్చేసి వాటర్ తీసుకొచ్చాడు. సో ఇంకా మేము టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ నుండి కొంచెమే అన్నమాట దూరం, ఎక్కువ దూరం లేదు. మా ఇంటికి చాలా దగ్గర, రోడ్ క్రాస్ చేస్తే ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా టెంపుల్కి చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్లీ బోనాల పండుగ రోజు వెళ్ళామన్నమాట. తర్వాత అక్కడ బోనం దించి ప్రసాదం అమ్మవారికి సమర్పించాము. అక్కడ ఒక ఆమె ఉందన్నమాట, ఆమె తీసి ప్రసాదం అంతా అమ్మవారికి పెట్టింది. తర్వాత బియ్యం కూడా అమ్మవారికి పోసామన్నమాట. ఇలా అయితే సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా చాలా బాగా అనిపించింది. నేను లేట్ అయిపోయిందేమో టెంపుల్కి వెళ్ళడం, అందరూ వచ్చి వెళ్ళేసి ఉంటారు, మేమే లాస్ట్ అనుకున్నాం. కానీ మేము వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలామంది వస్తున్నారనమాట బోనం తీసుకొని. ఇంకా నాకు హమ్మయ్య మేము లేట్ కాలేదులే అనిపించింది అనమాట. ఇంకా అక్కడ ఆమె చెప్పిన ఆచారం ప్రకారం చేస్తూ వెళ్ళానమాట. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, ఎలా చేయాలి ఏంటి అని అడుగుతూ ఒకదాని తర్వాత ఒకటి నేను పూజ చేసుకున్నాను. ఇంకా వడిబియ్యం అమ్మవారికి పోసాను, అలా చేశామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ నా మొక్కు తీరిందనమాట. మా కొత్తింటికి వచ్చాక పాపతో బోనం ఎత్తిస్తాను అని మొక్కుకున్నాను. ఇంకా పాపతో పాటు నేను కూడా ఎత్తుకున్నాను బోనం అనమాట. ఇంకా మొక్కు తీరిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లోకి వచ్చిన సెకండ్ డేనే పాపకు అమ్మవారు వచ్చిందనమాట. ఇంకా అలా ఆ రోజు మొక్కుకున్నాను, అమ్మ మా పాపకి తగ్గిపోయేటట్టు చూడు, ఖచ్చితంగా ఈసారి బోనాల పండుగకి బోనం తీసుకొస్తానని. ఇంకా ఇలా మొక్కు తీర్చుకున్నాను. సో మీతో ఈ పండగ సెలబ్రేషన్ షేర్ చేసుకుంటున్నాను, మీరు నా ఫ్యామిలీ కనుక. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా నాతో కామెంట్ చేసి తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి మన ఛానల్లో. ఇంకా వడిబియ్యం 5 మెంబర్స్ పోస్తే మంచిదంటే నేను వడిబియ్యం పోసిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి నవే పోసారనమాట. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఇలా అయితే మా సెలబ్రేషన్స్ జరిగాయి. కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.